హలో హాయ్స్, వెల్కమ్ టు సచ్ ప్రాపర్టీస్. చూడండి, ఒకటి కార్నర్ బిట్. ఇది ఈస్ట్ నార్త్ కార్నరు, చుట్టూ ఫెన్సింగ్, 2 గేట్స్, 2 ఫుల్ బోర్. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, 2 బోర్స్ ఉంటాయి. సో ఇది మనకి ప్యాడీ కూడా ఉండేయచ్చు, బట్ వీళ్ళైతే చెట్లు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెట్లు పెట్టేం లేదు ఇందులో. చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది. సో సిటీకి చాలా దగ్గరలో, అర్జెంట్ సెల్లో ఉంది ఇది. సిటీకి అంటే మనకి షామీర్పేట నుంచి ఇక్కడ వరకు 20 కిలోమీటర్స్ వస్తుంది. కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఇది నోన్ ఏరియా. సో ఇది ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి దీని కాస్ట్ మొత్తం ఒకసారి అయితే వివరాల్లోకి వెళ్దాం. ఇది సో మీరైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అందులో క్లారిటీగా అన్నీ నేను ఇందులో మెన్షన్ చేస్తాను. మీరు మళ్ళీ కాల్ చేయని అవసరం లేదు. ఎవరైనా కంపల్సరీ తీసుకుంటాము అని చెప్పి ఎవరన్నా ఉంటే మాత్రం సీరియస్ బయర్స్ డిస్ప్లే ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇది మనకి సాయిల్ అయితే రెడ్ సాయిల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో చుట్టుపక్కల కూడా మనకి ఎలాంటి చెరువులు కానీ గుట్టలు అలాంటివి ఏం లేవు. నేను లాంగ్ లెంత్లో కూడా మీకు చూపిస్తాను క్లియర్ కట్గా చుట్టుపక్కల కూడా ఎలా ఉంది అని చెప్పేసి. సో టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. సో సైడ్ ఈ పక్కన ఉన్న వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి 500 x 350 వస్తుంది సైజెస్, మంచి సైజెస్. 500 feet ఒక సైడ్ ఉంటుంది, 350 సైడ్ ఒక 350 feet ఒక సైడ్ ఉంటుంది. సో ఈస్ట్ నార్త్ ఒకవేళ మీకు డైరెక్షన్ పరంగా కూడా చూసుకుంటే ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్టు. సో ఇక్కడ వీళ్ళు కోట్ చేస్తున్నది అయితే 1,20,00,000 కోట్ చేస్తున్నారు పర్ ఎకరా, నెగోషియబుల్ స్లైట్లీ. ఇక్కడ వరకు రోడ్ యాక్సెస్కి కానీ లేదంటే ఎలాంటి ప్రాబ్లం. ఒకసారి యాక్సెస్ చూస్తే మనం చూద్దాము. ఈసీఎల్ నుంచి కూడా ఈసీఎల్ ఈ సరౌండింగ్స్ అక్కడ నుంచి ఇటు వరకు ఒక అరౌండ్ 25-30 కిలోమీటర్స్ వస్తుంది. షామీర్పేట నుంచి ఇక్కడ వరకు ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. ఈ ల్యాండ్ అయితే మనకి లొకేటెడ్ ఇన్ మనకు మూడుచింతలపల్లి. సో మూడుచింతలపల్లి ఆల్రెడీ గేటెడ్లో కలిసింది. వన్ థింగ్, రెండవది మండల్. సో మండల్లో ఉంటుంది కాబట్టి ఈ రేటు. సో మంచి కనెక్టివిటీ. ఇటు మూడుచింతలపల్లి అటు కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు మూడుచింతల నుంచి రావచ్చు, అలియాబాద్ మూడుచింతలపల్లి ఇటు సైడ్ నుంచి రావచ్చు. లేదు వరంగల్ నుంచి అక్కడ నుంచి వచ్చే వాళ్ళు అయితే అక్కడ కీసర్ నుంచి, బొమ్మల నుంచి, లేదంటే కొండమడ నుంచి ఆ రూట్లో రావచ్చు. సో ఈసీఎల్ నుంచి వచ్చే వాళ్ళు కీసర్ నుంచి మంచి చాలా దగ్గర అవుతుంది. అక్కడ నుంచి ఇటు వరకు అరౌండ్ ఒక 25-30 కిలోమీటర్స్ వస్తుంది. మనకి రాంపల్లి, ఈసీఎల్, అక్కడ నుంచి నాగారం, ఏఎస్ రావు నగర్, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఉప్పల్ నుంచి ఇక్కడ వరకు హార్డ్లీ ఒక 40 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఇదండి 40-45 కిలోమీటర్స్ అలా వస్తుంది ఉప్పల్ నుంచి అయితే. ఉప్పల్ అంటే మనకి మోస్ట్లీ అందరికీ నోన్ ఏరియా. సో ఇది డిస్టెన్స్, ఇది లొకేషన్ కానీ దీని వివరాలు కానీ పాస్బుక్లు ఏమైనా కావాలనుకున్నా దీన్ని టైటిల్ అయితే క్లియర్ టైటిల్, ఎలాంటి ప్రాబ్లం లేదు. చుట్టూ ఫెన్సింగ్ అంటే మీకే ఒక మంచి ఒపీనియన్ వచ్చి ఉంటుంది. చుట్టూ సరౌండింగ్స్లో చూడండి ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ హైడ్రా లేదంటే ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్స్ అలాంటివి ఏం లేవు, ఇవన్నీ సరౌండింగ్స్లో ఉన్నాయన్నీ పాస్బుక్లు ఉన్న ల్యాండ్సే. సో ఇక్కడ ఒక మట్టి రోడ్ ఒక 500 మీటర్స్ ఉంటుంది అంతే. ఇక్కడ వరకు తార్ రోడే ఉంటుంది. ఈ 500 మీటర్స్ దీని పక్కనే వెంచర్ ఉంది కాబట్టి ఆ వెంచర్కి ఆల్రెడీ ఒకటి తార్ రోడ్ అనేది ప్రపోజల్ అవుతుంది. సో అది మోస్ట్ ప్రాబ్లీ ఒక 1 year వరకు పట్టవచ్చు, 6 months 1 year. అది పడిందంటే మంచి డిమాండ్ అయితే వస్తుంది దీనికి. దీని పక్కన వెంచర్లో అయితే మనం చూస్తున్న వెంచర్లో 10,000 per square yard, 12,000 per square yard అలా నడుస్తుంది. సో ఇది సిటీకి దగ్గరలో ఉండి ఇలాంటి మంచి ప్రాపర్టీ కావాలన్నా, తోటలు కావాలని అడిగారు కాబట్టి ఇదైతే మనకి తోట డిఫరెంట్ మనకి ఆవకాడో ట్రీస్ ఉన్నది. ఇందులో మనకి కొబ్బరి చెట్టు ఉంది, మునక్కాయ చెట్లు, అలా డిఫరెంట్ వెరైటీస్ చెట్లు ఉన్నాయి ఇందులో. సో చాలా రకాల చెట్లు ఉన్నాయి. సో అన్ని క్లోజప్లో కొంచెం ముందు వెళ్తే కొంచెం క్లోజప్లో కూడా తీశాను. సో ఇవి ట్రీస్ మంచిగా ఉన్నాయి. ఇంకొక 1 year వరకు అయితే మంచి హైట్ వస్తాయి. సో ఇదండి ఒక మంచి ప్రాపర్టీ అయితే సిటీకి దగ్గరలో. ఇది వెంచర్ మనకు కనిపించేది వెంచరు. సో వెంచర్ ఈ పక్కనే వెంచర్ కూడా పనిచేస్తుంది. ఎవరైనా వెంచర్ ఉంటే మాత్రం అరౌండ్ ఒక 20-25-30 acres వరకు గ్యాదర్ చేయవచ్చు. ఇది 518 గుంటాస్. దీని పక్కన కూడా సేల్లో ఉంది. సో ఇదండి, ఏమైనా ఇంకా మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాం. సో దిస్ ఈజ్ వాట్ one good property I want to share with you guys. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.